హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం, 5వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. చాలాసేపు ఆవిడ సణుగుడిని భరించిన రమకి చిరాకేసింది. ఏమిటత్తయ్య, ఎవరినంటున్నావు అని అడిగింది. ఎవరినంటే ఎవరు పడతారు? నన్ను నేనే అనుకుంటున్నాను. నాకు పట్టిన దురదృష్టాన్ని అనుకుంటున్నాను. ఎందుకు పడతారు? ఎందుకు పడాలి? నాన్నగారున్నంతసేపు చక్కగా మాట్లాడతావు. ఆయన వెళ్ళగానే సణిగే బదులు ఆయనతోనే అనేయొచ్చుగా. నిన్ను కానప్పుడు నీకెందుకే, నువ్వెళ్ళు కసురుకున్నట్టుగా అంది. సణుగుతుంటే నేను భరించలేను. అనేదేదో గట్టిగా అని. అన్నీ అమరిన వాళ్ళు ఎన్ని చిలక పలుకులైనా పలుకుతారే. నాకు మీలాగా మా బాబు అందలాలు ఎక్కించలేదు. బడిపంతులకిచ్చి పెళ్లి చేశాడు. కన్నెర చేస్తూ కయ్యిమంది. మీ బాబు చేసిన దానికి మేమేం చేస్తాం? ఆయన్నే అడగాల్సింది వెంటనే అంది. నీలాంటి తెలివితేటలు లేక ఏం? ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. నేనేం గాలి కొట్టుకురాలేదు. మంచిదే, మేము సనగటం లేదుగా, నువ్వు సణక్కు అనేసి వెళ్ళిపోయింది. పొగరు. నాకమ్మ పెళ్లి కుదిరిందని గొప్ప, ఇంకేమీ అనలేక వేళ్లు విరిచింది. ఏమిటమ్మా అంటూ మృదుల వచ్చింది. మన కర్మ, నీకు చొరవలేదు కదా. నీకే కనుక తెలివితేటలు చొరవ ఉంటే అందరిలా మనం ఉండేవాళ్ళం. ఇలా చూసి అలా గాలం వేసేస్తారు. 10 సంవత్సరాల నుండి బావని చూస్తున్నావు. ఎదురుగానే తిరుగుతున్నారు. ఏం లాభం? వాడి చేత 3 ముళ్ళు వేయించుకోలేకపోయావు. బావ నాకేసి చూడనే చూడడు. చూసినా నవ్వడు. 3 ముళ్ళు ఎలా వేయించుకోవాలేంటి? గారంగా అంది. ఇన్ని సినిమాలు చూస్తావు, ఆ మాత్రం తెలియదే? సినిమాలో చూడగానే ప్రేమించేసుకుంటారు. అమ్మ నాన్న ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటారు. బావ గదిలోంచి యువతలికి రాడు. ఇంకెలా ప్రేమించాలి? క్షణం దిగులుగా చూసిన శేషమ్మకి ఏదో ఆలోచన తట్టింది. రహస్యంగా చెప్తున్నట్టుగా అంది. 2-3 నెలల్లో రమకి ముహూర్తాలు పెట్టుకుంటారు. రమ పెళ్లి కాస్త అయిపోయిందంటే ఇంక నీ సంగతి మరుగున పడేస్తాడు మామయ్య. రమ పెళ్లితో పాటు నీ పెళ్ళి అయిపోతే నాకు నిశ్చింత. నేను ఏమైనా పర్వాలేదు. తెలివితేటలు ప్రదర్శించందే ఏదీ సాధించలేం. బావతో చనువుగా ఉండి బావకు కావలసినవి చూడు. బావకి ఏది ఇష్టమో గ్రహించి అలాగే చేసి అలాగే మాట్లాడాలి. నేను చెప్పకపోతే నీకు ఎవరు చెప్తారు? నా బంగారు తల్లిగా. మృదుల గడ్డం పుచ్చుకుంది. బావ కోపంగా చూస్తాడమ్మా. అప్పుడు నువ్వు జాలిగా చూడు. మృదుల తను చూసిన సినిమాలు ఒకటొకటే గుర్తు చేసుకుంది. బుర్రకి ఐడియా ఏం తట్టలేదు. అమ్మ, సినిమాకెళ్తానే అంది. మామయ్యకి తెలిస్తే చంపేస్తాడే తల్లి. మంచి సినిమా వచ్చింది. ఆ సినిమా చూస్తే మంచి ఐడియా వస్తుంది. నువ్వేగా బావతో మంచిగా ఉండమన్నావు. మంచి సినిమాలు చూడందే ఎలా ఉండాలేంటి? బుంగమూతి పెట్టింది. కూతురి తెలివితేటలకి మురిసిపోయిన శేషమ్మ పెట్లోంచి డబ్బు తీసి ఇచ్చింది. మృదుల సంతోషంగా తయారయ్యి సినిమాకి వెళ్ళిపోయింది. కూతురు వెళ్ళాక కూతురికి ఎలాంటి సలహాలు ఇవ్వాలో ఆలోచిస్తూ పడుకుంది. మృదుల సినిమా చాలా శ్రద్ధగా చూసింది. ఆ సినిమాలో హీరోకి పెళ్ళంటే ఇష్టం లేదు. తనలాగే ఇంట్లో అత్తయ్య కూతురుంది. మామయ్యకి మేనకోడిలనే పెళ్లి చేసుకోవాలని బలమైన కోరిక ఉంది. అత్తయ్యకేమో మంచి కట్నం వస్తుందని వేరే సంబంధం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. హీరోయిన్ చాలా మంచిది. అవసరం వస్తే రాక్షసిలా ఎదురు తిరిగేదీను. ఆఖరికి హీరోని కడిగేస్తుంది. నా కాలు వంకర కన్ను వంకర, మాకు డబ్బు లేదనేగా. నీకు డబ్బే ముఖ్యం అన్నమాట, మనసు ముఖ్యం కాదు. ప్రతి మనిషి ఈ లోకంలోకి ఒట్టి చేతులతోనే వస్తాడు. ఇలా వచ్చాడు, పోయేటప్పుడు అలాగే పోతాడు. నీకు డబ్బే ప్రధానమంటే నాకు కొన్నాళ్ళు గడువియ్యి. నువ్వు కోరినంత డబ్బు సంపాదించి పారేస్తాను అంటూ హీరో కోపంతో ఉడికిపోయి హీరోయిన్ని చేయబట్టి గుంజాడు. హీరో అలా గుంజుతాడని తెలియదేమో. హీరో అలా గుంజగానే అతని మీద పడిపోయింది. హీరోయిన్ని కింద పడకుండా హీరో 2 చేతులతో పట్టుకున్నాడు. ఇద్దరూ అదోలా చూసుకున్నారు. హీరోయిన్ని గుండెలకు అదుముకున్నాడు. వాళ్ళు గుసగుసగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తల్లిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. తల్లి ఇంట్లోంచి గెంటేసింది. ఇద్దరూ చాలా రోజులు కష్టపడి
తర్వాత గొప్పవాళ్ళైపోయారు. హీరో తల్లిని రెండో కొడుకు ఆస్తంతా కాజేయటంతో హీరోయిన్ ఆమెను వాళ్ళ దగ్గరికి రమ్మని ప్రేమగా తీసుకెళ్తారు. ఆమె వాళ్ళ పట్ల చేసిన ద్రోహానికి సిగ్గుపడిపోయి క్షమించమని కోరుతుంది. తను సినిమాలో లాగానే బావని దులిపిపారేస్తే బావ సినిమాలో చేయిబట్టి ఎదురుగా గుంజడో అలా బావ చేయిబట్టి గుంజిపోతే తనే అలా అంటూ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు బావ అదోలా చూడకపోతే తనే బావ కళ్ళలోకి అదోలా చూసేస్తుంది. ఆ తర్వాత బుర్ర ఇంకా పని చేయలేదు. ఇంటికి రాగానే శేషమ్మ సినిమా ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుందమ్మా, సంబరంగా చెప్పింది. నీకు ఏమైనా ఐడియా తట్టిందే? కూతురి దగ్గరగా జరుగుతూ అడిగింది. ఐడి కాదమ్మా, ఐడియా. కళ్ళు చక్రాలుగా తిప్పింది. ఏదో లేవే, ఏమైనా తట్టిందా? తట్టింది. ఏమిటి? కుతూహలంగా అడిగింది. చెప్పడానికి కుదరదులే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. బావని పెళ్లి చేసుకుంటే దర్జాగా స్కూటర్ మీద రోజుకో సినిమా చూడొచ్చు, వారానికో చీర కొనుక్కోవచ్చు, సినిమాలోలా పెద్ద పెద్ద హోటల్స్లో టిఫిన్ తినొచ్చు. హాయ్ అనుకుంది. ఆ రాత్రి మధు పొద్దుపోయి ఇంటికి వచ్చాడు. ఆ రాత్రంతా మృదులకి నిద్ర రాలేదు. మర్నాడు ఉదయాన్నే మధు డ్రెస్ అయ్యి కిందికి దిగి వచ్చేశాడు. శేషమ్మ కాఫీ కలిపి కూతురి చేతికి ఇచ్చింది మధుకి ఇమ్మని. మృదుల హాల్లోకి వచ్చింది. మధు పేపర్ చదువుకుంటున్నాడు. హాల్లో ఇంకెవరూ లేరు. మృదుల మనసు ఎగిరి గంతేసింది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరగా వెళ్ళి క్షణం ఆగింది. మృదుల వచ్చినట్టు మధు గ్రహించాడో లేదో పేపర్లోంచి తల ఎత్తలేదు. బావా? మృదులకి తన గొంతు తనకే కొత్తగా అనిపించింది. మధు పేపర్లోంచి తల పైకెత్తాడు. ఏమిటి అన్నట్టు చూశాడు. మధు అలా తల ఎత్తగానే సినిమాలో హీరోయిన్లా అదోలా చూసింది. ఇదేం గ్రహించని మధు ఏమిటి అన్నాడు. మృదుల చిన్నగా నవ్వింది. మధు విసుగ్గా చూశాడు. కాఫీ చప్పున అంది. అక్కడ పెట్టు అనేసి మళ్ళీ పేపర్లో తలదూర్చాడు. క్రితం రోజు సినిమాలో డైలాగులు అప్పచెప్పేద్దాం అనుకుంది. ఎలా? కనీసం బావ కాఫీ నీ ముఖంలా ఉంది అంటే అక్కడైనా అందుకోవచ్చు. ఉలకడు పలకడు. ఈ బావతో ఎలా చచ్చేది? మృదులకి విసుగొచ్చింది. ఏం, నేను తీసుకొస్తే తీసుకోకూడదా? ఉక్రోషంగా అడిగింది. మధు పేపర్లోంచి తల ఎత్తాడు. మృదులకేసి చూశాడు. ఏం, ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు. నీకెలా తెలుసు? కళ్ళు పెద్దవి చేసి అడిగింది. అలా అడుగుతూ కొంచెం ముందుకు అడుగు వేసింది. నీ ముఖం చూస్తే తెలిసింది. ఏమిటి వికారాలు? అస్తమానం ఆ సినిమాలు చూడకపోతే చదువుకోకూడదు మందలింపుగా అన్నాడు. క్రితం రోజు తను సినిమాకెళ్ళినట్టు తెలిసిపోయిందేమోనని భయపడింది. తర్వాత ధైర్యం తెచ్చుకుంటూ అంది. నువ్వు చదువుకోమంటే చదువుకుంటాను బావా, వెళ్ళి చదువుకో అనేసి కాఫీ కప్ అందుకుని మళ్ళీ పేపర్ చూడసాగాడు. మృదుల నీరు కారిపోయింది. నేను చదువుకోమంటే చదువుకుంటావా అని అడుగుతాడనుకుంది. అలా అడిగితే నువ్వు గంగలో దూకమన్నా దూకుతాను అని అనేయాలనుకుంది. మృదుల అక్కడే నిలబట్టం చూసి మధు అన్నాడు. కప్పు కోసం నిలబడ్డావా? నాకు ఇప్పుడప్పుడే అవదు, వెళ్ళి చదువుకో అని పేపర్ చూడసాగాడు. మధు చేతిలోని పేపర్ లాక్కుని ముక్కలు ముక్కలుగా చించేసి జుట్టు పీకేయాలన్నంత కోపం వచ్చింది మృదులకి. విసురుగా వెనక్కి తిరిగి అడుగులు చప్పుడయ్యేలా ఎత్తి ఎత్తి వేస్తూ వెళ్ళిపోయి మంచం మీద బోర్లా పడుకుంది. తలుపు చాటు నుండి అంతా చూస్తున్న శేషమ్మ మనసు కుతకుతలాడిపోయింది. గబగబా గదిలోకి వెళ్ళి కూతుర్ని ఓదార్చింది. ఊరుకోమ్మా, వాళ్ళ పాపాన వాళ్లే పోతారు అంది. రోజురోజుకి జానకమ్మ చిక్కి శల్యమవుతుంది. రాధ ఇంట్లో ఉన్నంతసేపు పని తనే చూసుకుంటుంది. కూతురు ఇంట్లో ఉన్నంతసేపు జానకమ్మ లేని ఓపిక తెచ్చుకొని తిరుగుతుంది. రాధ మనసు ఎంతో దెబ్బతిందని ఆవిడకి తెలుసు. లేకపోతే తన కోసం, తన సంతోషం కోసం ఏమైనా చేసేది. పోని ఆ భగవంతుడి దయ ఎలా ఉంటే అలా అవుతుంది అనే నిర్లిప్తలో పడిపోయింది. శివయ్య 2 సార్లు వచ్చి వెళ్ళాడు. మళ్ళీ సంబంధాల గురించి చెప్పటం మొదలుపెట్టాడు. దాని మనసు చాలా దెబ్బతిందిరా. దాన్ని బాధపెట్టదలుచుకోలేదు. దాని దగ్గర ఈ విషయాలు ఎత్తకు. నా గురించి బలవంతంగా దాన్ని మనసు చంపుకుని పెళ్లి చేసుకోవడం నేను మాత్రం భరించగలనా అని పంపేసింది. శివయ్య ఏవో సంబంధాలు తీసుకొచ్చాడని, తల్లి వద్దని పంపేసిందని రాధ గ్రహించింది. తల్లి మీద ఇంకా గౌరవం పెరిగింది. తల్లి బాధని కూడా రాధ అర్థం చేసుకుంది.
రమ పెళ్ళి దగ్గరలోకి వచ్చింది. రమ వచ్చి శుభలేఖ ఇచ్చింది. జానకమ్మకు కూడా మరీ మరీ చెప్పింది. ఆంటీ, మీరెప్పుడూ మా ఇంటికి రాలేదు, ఇప్పుడు తప్పకుండా రావాలి. పెళ్ళికి కాదు గాని నీ అభిమానం చూస్తుంటే ఒకసారి రావాలనే ఉందమ్మా. తప్పకుండా ఒకసారి వస్తాను. ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను తీసుకెళ్తాను. నీకెందుకమ్మా శ్రమ, రాధ తీసుకొని వస్తుంది. చాలా సంతోషం ఆంటీ. ఈ రకంగానైనా రాధ ఇంకోసారి మా ఇంటికి వస్తుంది అంది రాధకేసి చూస్తూ. నేను ఎన్నిసార్లు వచ్చినా అలాగే అంటావేం అంది రాధ నవ్వుతూ. ఎన్నిసార్లు వచ్చావమ్మా? రావటమే అపురూపం, వస్తే మాట్లాడటం ఇంకా అపురూపం. నేను చూడు ఎలా మాట్లాడుతున్నానో. నీ కబుర్లకేంలే అని ఇక్కడి నుండి వెళ్ళిపోయాక మమ్మల్ని మర్చిపోతావా అని అడిగింది. ఎందుకు మర్చిపోతాను? అందులో నిన్నస్సలు మర్చిపోను, రమ అభిమానంగా దిగులుగా అంది. రాధ మనసు కూడా అదోలా అయింది. చాలాసేపు కూర్చుని రమ వెళ్ళిపోయింది. రమ పెళ్లి దగ్గర పడుతున్న కొద్దీ శేషమ్మ గొంతుకి హద్దు పద్దు లేకుండా పోయింది. అన్నగారు అలా బయటికి వెళ్ళాడంటే చాలు, నోటికి వచ్చినట్టుగా ఏదో ఒకటి అంటూనే ఉండేది. ఒకసారి పని మీద బయటికి వెళ్ళిన ఆయన పర్సు ఇంట్లో మర్చిపోయి వెంటనే వెనక్కి వచ్చారు. అన్నగారు ఏ సాయంత్రానికో కానీ రాడనుకున్న శేషమ్మ తన ప్రతాపం చూపిస్తుంది. ఆ సమయంలో ఇంట్లో రమ, మధు కూడా లేరు. ఆడబడుచు నోరు మూయించటం తన వల్ల కాదని తెలిసిన విశాలాక్షి తన పని చూసుకోసాగింది. వాగి వాగి వాళ్లే ఊరుకుంటారని కదూ మొండితనాలు. గతి లేకపోయి వచ్చామని, ఏమన్నా ఏం చేసినా చచ్చినట్టు పడి ఉంటామని నిర్లక్ష్యాలు. ఇంటి ఆడబడుచుని ఇలా ఉసురు పెట్టకూడదు, మహాపాపం. మంచి చేయడమే మహాపాపమని ఇప్పుడు తెలిసిందమ్మా శేషమ్మ. ఇక ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. గబగబా వాగేస్తున్న శేషమ్మ అదిరిపడింది. వెనక్కి తిరిగి చూడటానికి భయపడింది. ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? నిన్ను తీసుకొచ్చి నీకేం అన్యాయం చేశాం? మాతో సమానంగా చూసాం. మా పిల్లలతో సమానంగా నీ కూతుర్ని చూస్తున్నాం. అది చదువుకోదు, నువ్వు చదువుకోమని చెప్పవు. ఏదో తగినవాడిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామంటే మీకెవరూ నచ్చరు. ఇంకెలా చేయాలి అన్నాడు. పట్టుబడిపోయాననే అభిమానంతో, కేకలేశాడనే కోపంతో అంది. అవునన్నయ్య, మీరు కాబట్టి ఇంత దయగా చూస్తున్నారు. ఇంకెవరు చూస్తారు? ఏ తలమాసిన వాడినో వెతికి దానిని పంపేయి. నేను ఎక్కడో అక్కడ బ్రతుకుతాను. ఎంత చెప్పినా నీ బుద్ధి మారదు. మిమ్మల్ని వదుల్చుకోవాలంటే అట్టేసేపు అక్కర్లేదు. నా చెల్లెలు మేనకోడలనే అభిమానం ఉంది కాబట్టే నువ్వు ఏమన్నా విని విననట్టు పోతున్నాను. ఇంట్లో గొడవలు పడటం నేను సహించను. నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే చెప్పు, పెద్దమ్మాయి దగ్గర విడుస్తాను ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో హడలిపోయింది శేషమ్మ. ఇబ్బందికి నాకేం కావాలని? నాకు కోరికలు ఏం లేవన్నయ్య. దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టేస్తే నేను ఏమైపోయినా పర్వాలేదు అనేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి కేకలు మానేసింది. తర్వాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.